అందరికీ నమస్కారం. తిరుప్పావై విష్ణువుని కీర్తిస్తూ గోదాదేవి గానం చేసిన 30 పాసురాల గీతామాలిక. కొంతమంది వ్రతాన్ని ఆచరిస్తారు. ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి స్వామి కీర్తనలు ప్రతిరోజు క్రమం తప్పకుండా తిరుప్పావై పాసురాలు పాడటం, పేదలకు దానం, పండితులకు సన్మానం చేయటం, స్వామికి ఇష్టమైన పుష్ప కైంకర్యం చేయటం, ప్రతిరోజు స్వామికి నైవేద్యం పెడతాం మొదలుగున్నవి. గోదాదేవి రచించిన 30 పాసురాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. గోదాదేవి ఈ విధంగా 30 పాసురాల దండను తయారు చేసి శ్రీవల్లిపుత్తూరు ఆలయంలో స్వామికి ప్రతిరోజు ఒక పాసురాన్ని సమర్పించి తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. గోదాదేవి భక్తి ఫలించి రంగనాథుడు స్వప్నంలో గోదాదేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందిగా పెద్దలకు చెబుతారు. ఆ విధంగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి స్వామిని అర్చించి అందరూ చూస్తూ ఉండగా స్వామిలో లీనమైపోతుంది అని చెబుతారు. పెళ్లి కాని పిల్లలు తమకు మంచి భర్తను ప్రసాదించమని ఆండాల్ని వేడుకుంటూ పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది. దీన్నే కాత్యాయని వ్రతం అంటారు. ఓం తస్సత్.